హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి కంప్లీట్ ఒక మంచి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయింది. సో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టుల కోసం మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ ఈజ్ అవుట్. నా అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ 12,256 గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు. సో మంచి పొజిషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ మీన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. So released the notification. So total 12,256 vacancies for Group B and Group C post across central government departments and organizations. So complete overview అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అండ్ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సిజిఎల్ ఎగ్జామినేషన్ 2026 అండ్ approximately 12,256 online application mode and starting date 21st May, 22nd June is the last date, and tier 1 exam may be in August and September 2026 and tier 2 exam in December. ikkada ఈ కంప్లీట్ టైర్ 1 టైర్ 2 ఎగ్జామినేషన్స్ డీటెయిల్స్ అనేవి మనకు కంప్లీట్గా సర్కారీ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. కంప్లీట్ అప్డేట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. రెగ్యులర్ అప్డేట్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అండ్ మన స్కోర్ ఎంత, కట్ ఆఫ్ ఎంత, ఇవన్నీ కూడా మనకు ఇందులో చెక్ చేసుకోవచ్చు. టైర్ 2 ఎగ్జామ్ మే బీ ఇన్ డిసెంబర్ 2026. సో నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ 2026 ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో మన ఛానల్ని కనుక ఫాలో అవుతున్నట్టంటే మీకు రెగ్యులర్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తాయి. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఒక మంచి నోటిఫికేషన్, మీ అందరికీ తెలుసు. మనకు 21st May ఇస్ ద రిలీజింగ్ డేట్ అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 21st May అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 22nd June and last date for fee payment 23rd June and correction window 29th June to 1st July. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ చేశారు. టైర్ 1 ఎగ్జామ్ ఇన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, టైర్ 2 ఎగ్జామ్ ఇన్ డిసెంబర్. సో టాప్ పోస్ట్లు ఇంక్లూడెడ్. సో ఇక్కడ మనకి టాప్ పోస్ట్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఏఎస్ఓ, అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ, ఆడిటర్, ట్యాక్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఏఏఓ. సో ఇవన్నీ కూడా మనకు టాప్ పోస్టులు అనేవి. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మనకు. సో ఎస్ఎస్సి సిజిఎల్కి ఎలిజిబిలిటీ ఏంటి? బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 years and age relaxation also there as per the government rules. For SC ST 5 years and OBC non-criminal 3 years, ex-servicemen. So as it is government rules, government jobs అన్నిటి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫీ ఎలా ఉంటుంది? ఎస్ఎస్సి సిజిఎల్ 2026 అప్లికేషన్ ఫీ ఏంటి అంటే ఫర్ జనరల్ అండ్ ఓబీసీ 100 rupees, ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ ఈఎస్డబ్ల్యూ నో ఫీ అనేది లేదు కంప్లీట్గా. సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫర్ సమ్ పోస్టులకు ఏంటి స్కిల్ టెస్ట్ అండ్ టెస్ట్. ఫర్ కొన్ని పోస్టులకు అవైలబుల్, ఏ పోస్టులకు అయితే అవసరమో వాటికి చూసుకో. అండ్ వాట్ ఈస్ ద శాలరీ రేంజెస్? స్టార్టింగ్ శాలరీ రేంజ్ ఫ్రమ్ 25,000 అండ్ పోస్ట్ని బట్టి మనకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 1,50,000 వరకు కూడా మనకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫాలో సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి మన కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్.